రామా, చిల్డ్రన్స్ సైలెన్స్. పిల్లలు ఇంతలా అరుస్తున్నారే, నీకు చిరాకు రావట్లేదా? అల్లరాపమని చెప్పొచ్చు కదా. పిల్లలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అల్లరి చేస్తారండి. పెద్ద అయిన తర్వాత వాళ్ళ మొక్కల్లో కూడా మీ మొక్కలాగే చిరాకులు చిట్లింపులు వచ్చేస్తాయి. అందుకే అవి చేయొద్దు ఈ చేయొద్దు అని చెప్పొద్దు. అస్సలు మందలించకపోతే గాడిదల్లా తయారవుతారు. వీళ్ళు గాడిదలు కాదండి, దేవుళ్ళు. అందుకే పెద్దలు పిల్లల్లో దేవుడు ఉంటాడు అంటారు. సార్, ఈ దేవుడు నన్ను గిల్లుతుంది సార్. నువ్వు దేవుడివే కదా, నువ్వు గిల్లే. దేవుడు గిల్లుకుంటే మధ్యలో నేనేం చేయనమ్మా. రామా, దేవుడా. రామా, ఏంట్రా? ఏంటి నీకు పిల్లల మీద ఉన్న ఇష్టంలో నా మీద 10% కూడా లేదేంట్రా? నీకు ఎన్నోసార్లు నేను ఐ లవ్ యూ చెప్పాను, నాకు ఒక్కసారైనా ఐ లవ్ యూ చెప్పావా? నన్ను ఎప్పుడు లేపుకెళ్తావు? కొంచెం బరువు తగ్గవే ప్రయత్నిస్తాను. అమ్మో, రామగడు జోకేశాడు. ఇంటి నుంచి ఎప్పుడు లేపుకెళ్తావు? అసలు నువ్వు మగాడివేనా? ఆ మాటలేంటే పారి, చిన్నప్పుడు నేను స్కూల్లో పురుష శౌచాలయానికి వెళ్ళేవాడిని కదా. ఆ సండే ఏమేంటి? మగాడు అంటే ఆడు పోసుకోవడం కాదు, ఎదుటోడితో పోయించాలి. పరి రోజు మన స్కూల్ పిల్లలకి దగ్గరుండి పోయిస్తున్నాడు కదా మా వెధవా. వెతవన్నారు వెతవా. తప్పు పరి, నన్ను అలా అనుకో. నీ తండ్రి స్థానంలో ఉండాల్సిన వాడిని కొద్దిలో మిస్ అయిపోయింది. చూడు, పెన్షన్ తీసుకునే వయసు వస్తున్నావు, మా అమ్మని ప్రేమిస్తున్నా. మరి నువ్వెందుకు ప్రేమించావు? నేను మీ అమ్మని ఎలా ప్రేమిస్తాను? వీడి జోకులు తట్టుకోలేకపోతున్నాను రా బాబు. నిన్ను ప్రేమించినందుకు ఏదో ఒక రోజు నేను లేపుకెళ్ళిపోతా. అయ్యో తప్పు పారి, మన పెద్ద పూజారి గారు అబ్బాయి భట్టాచారితో నేను నిశ్చితార్థం అయింది కదా. అది మా నాన్న ఊరేసుకుని చస్తా అంటే తలోంచి రింగులో వేలు పెట్టా. నా మీద నీకు మాత్రమే అధికారం ఉంది. ఈ అప్రచుడికి పడి అంగవస్త్రం మీద అధికారం ఉండదు. ఎవడైనా లాక్కుపోతే గొడవెందుకని శివశివ అని వదిలేస్తాడు. అంతేనా? నన్ను ఎవరైనా లాగేసుకుంటే వదిలేస్తావా? నేను నీ అంగవస్త్రం ఒక్కటేనా? భట్టాచారి చూస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పాను రా పారి జోలికి వెళ్ళొద్దని. నిశ్చితార్థం జరిగితే సగం పెళ్లి అయిపోయినట్టే. ఇప్పుడు నేను పారికి సగం మొగుడిని రా. వీళ్ళ అమ్మకి పూర్తిగా పెళ్ళైతేనే నేను మొగుళ్ళ ఫీల్ అవుతున్నాను రా. సారంగి, రామా రే సారంగి, చూడ్రా, గంగిరెద్దులా ఉన్నాడు. ఈ బుడతలకి భయపడతాడు. ఏంట్రా ఇది? ఉడతా రాయ్. వసే పారి, ఎంత పిరికొన్ని ఎలా ప్రేమించావే? అవ్వా, ఎలా ప్రేమించానో నీ ముందు చేసి చూపించాను అనుకో, కుళ్ళు కుంచేస్తావు. అంత దూరం వెళ్ళిపోయావు పారి? లేదు, అంత దగ్గరికెళ్ళాను. పారి, ఎంతకు తెగించావే? రాయే. ఒరే రామా, నీ సంగతి తెలుస్తా. రాయే పారి. రామా, నాకెవ్వరితో పెళ్ళైనా సరే నేను నీ దగ్గరికి వచ్చేస్తా. ఐ లవ్ యూ. దీనమ్మకి దీని పోలికలు రాలేదేంట్రా? ఒరే రామా, పిల్లలకి మరీ అంత చనువు ఇవ్వకూడదురా. ఎంతైనా మనం మొన్న అక్కడ చేసి వచ్చాను. నాకు కూడా అక్కడే కలిసి. నమస్కారం సార్. నమస్తే నమస్తే. ఎందుకు భయపడతావు? ప్రతిసారి అలా జరగదు. లోన బయట, లోన బయట, లోన బయట, లోన బయట, లోన. అన్ని ఆటలు పంతులు కొడుకు పేకాడ చేత కొడేస్తున్నాడు. ఏ పంతులు కొడుకు పేక ఆడకూడదు రాజ్యాంగంలో ఉందా? వాళ్ళంతా నన్ను చూసి పరిగెత్తుంటే నువ్వేట్రా? పోలీస్ అంటే భయం లేదా నీకు? ఒకళ్ళని పరిగెత్తించడమే కానీ ఒకరిని చూసి పరిగెట్టడం మీ బీమా కలవట్లేదు. ఎంత బల్పురా నీకు? ఎంత బల్పో నాకు తెలీదు, కానీ దాన్ని కొలిచే మిషన్ ఇంకా తయారు కాలేదు. పిల్ల నాయాలో ఇప్పుడు ప్యాకెట్ మొదలు పెట్టావా? నిన్ను నిన్ను వదిలి పెట్టండి రా. ఏడవకు రామా, ఇవాళ భార్య పుట్టినరోజురా. తనకేదైనా కొనిద్దామని కష్టపడి ₹1 దాచుకున్నాను రా. అప్రచపోయేదమ్మా భీమా నా రూపాయి కాజేశాడు రా. ఒరేయ్ చూడ్రా, భీమా వస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు నా రూపాయి కాజేశావు. అసలు ఎవర్రా నువ్వు? శంకర భాగవతుల గారి కుమారుడు రామా. నువ్వు భీమా తమ్ముడివి, అంటే భీమా కన్నా విలువైనడివి. నువ్వు పారికి విలువైన బహుమతి ఇవ్వాలి. తీసుకో ₹10. ₹10 ఇవ్వరా? అన్నా అని పిలవరా? ఇస్తా. పిలుస్తాను, వదలరా. నిజంగా పిలుస్తావా? నిజంగా పిలుస్తాను, వదలరా. ఖచ్చితంగా పిలుస్తావా? ఖచ్చితంగా పిలుస్తాను, వదలరా. పరిగెత్తు. అన్నా అని పిలవరా. పోరా. ఏదో ఒక రోజు నువ్వే అన్నయ్య రా అని పిలుస్తావురా. నేను ఎప్పటికీ అన్నా అని పిలవరా. నాకు ఒక పెప్పర్మెంట్ కొని పెట్టు రామా. ముందు పారికి గాజులు కొన్నాను రా. నాకు 1 డజన్ గాజులు ఇవ్వండి.
నువ్వు అక్కడ నన్ను తోసేసి ఇక్కడికి వచ్చి గాజులు కొంటున్నావా? దొరికేవరా నా చేతికి? పంతులు గారండి, మీ అబ్బాయిని అరెస్ట్ చేశారు. సార్ స్టేషన్ కి రమ్మంటున్నారు. ఏం చేసి చచ్చావురా భీమా? రామాకి ఏమన్నా అయితే నిన్ను చంపేస్తారా? రామా, అయ్యా అయ్యా నన్ను క్షమించండి అయ్యా. తప్పు చేసింది రామా కాదయ్యా, భీమా. ఆ దుర్మార్గుడిని మీకు క్షమాపణ చెప్పించడానికి తీసుకొచ్చానయ్యా. మా కానిస్టేబుల్ తెలియక పిల్లాడి మీద చేయి చేసుకున్నాడు. మీరే మమ్మల్ని క్షమించాలి. ముందు మీరు కూర్చోండి. ఎవర్రా నిన్ను కొట్టింది? నీ వల్ల నాకు ఎప్పుడు సమస్యలే. నువ్వంటే నాకు ఇష్టం లేదు. వెళ్ళిపో. రే 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 ఆగరా. చూడండి, రాక్షసుడండి వీడు. నా కడుపుని చెడబుట్టాడు. ఏ పాపం చేస్తే ఆ దేవుడు నాకు ఈ శాపం ఇచ్చాడో. దేవుడు మీకు ఇచ్చింది శాపం కాదు సార్, వరం. వరమా? అవును సార్. రామాకి ఆచారం తెలుసు, మాధవ సేవ చేస్తాడు. కానీ భీమాకి తెగింపు తెలుసు సార్, మలుచుకుంటే మానవ సేవ చేస్తాడు. వద్దయ్యా, నా కడుపుని చెడబుట్టాడు. వీడిని జైల్లో వేసేయండి. సార్, మీకు అభ్యంతరం లేకపోతే ఈ భీమా నాకు ఇచ్చేస్తారా? నేను పెంచుకుంటాను. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఈ రోజే వాడికి పిండం పెట్టేస్తాను. నాకున్నది ఒక్కడే కొడుకు. రామా, నువ్వు చచ్చిపోయినట్టేరా. పదరామా. రేయ్ రామా, ఒక్కసారి అన్నా అని పిలవరా. పోరా. పోలీస్ అవుతావా? గన్నిస్తారా? ఎందుకు? ఏమైందిరా? కళ్ళ ముందు వాడు లేకపోయినా వాడి జ్ఞాపకాలు శాపాలుగా వెంటాడుతున్నాయి. ఏ జన్మలో ఏ తప్పు చేశానో తెలియదు, కానీ ఈ జన్మలో భీమాకు తమ్ముడుగా పుట్టాను. ఈ జ్ఞాపకాలు నాలోంచి పోవాలంటే ఒకటి నేనైనా చావాలి, లేదా వాడైనా చావాలి. ఎవరు పడేశారా? దూకండి రా. భీమున్నారా? భీమన్నా, భీమన్నా. మీ ప్రాణాలు తెగించి నన్ను కాపాడారు. నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. మేమే మీకు రుణపడి ఉన్నామయ్యా. అవునయ్యా, ఒకప్పుడు ఆ భవానీ మనుషులొచ్చి మా కుటుంబాలకు ఎలాంటి హాని తలపెడతారోనని వేటకెళ్ళడం కూడా మానేశామయ్యా. మీరొచ్చిన తర్వాత దౌర్జన్యాలాగాయి ఈ ఊరే మారిపోయిందయ్యా. మేము కూడా మా కుటుంబాలను వదిలి సముద్రంలోకి వేటకి వెళ్ళగలుగుతున్నాం. మీరు మాకు దేవుడిచ్చిన వరమయ్యా. ఏంటన్నా ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావు? నీకోసం స్పెషల్ టీ అన్నా. ఒకసారి అన్నాను పిలు. అన్నా, ఎందుకన్నా నేను అన్నా అని పిలిస్తే అంత సంతోషం? నీ పేరేంట్రా? రామా. రామా, మీ నాన్నగారు చనిపోయారని బాధపడకు. నేనున్నా. నీకే సమస్య వచ్చినా నాతో పంచు. ఈ అప్రాచ్య పెద్దతో తిరగద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానే? ఎరా, మీ నాన్నకి ప్రధాన అర్చకుని గర్వం ఉండేది. నన్ను అర్చకత్వంలో ఎదగనివ్వకుండా తొక్కేశాడు. ఇప్పుడు నువ్వేమో నా కూతురు నొక్కేద్దామని చూస్తున్నావు. ఇంకొకసారి దానికేసి చూసినా కలిసి తిరిగినా పిండం పెట్టేస్తాను వెదవాని. నువ్వు పద పద. నువ్వు నా తమ్ముడినే కొడతావురా? నా కూతుర్నే కాదు, నా గర్భగుడి గడపలు కూడా తాకనేవు నిన్ను. ఆ భీమాగాడికి తోడ్పుట్టినందుకు అనుభవించు అప్రాచ్యుడా. రే రామా, అసలు ఏమైందిరా? రేయ్ ఆగరా. ఎందుకురా నా మీద నీకంత కక్ష? నన్నెందుకు వెంటాడుతున్నావు? నేనేం చేసినా నువ్వు సంతోషంగా ఉండటానికేరా. నీ దూకుడు స్వభావం వల్ల నా జీవితం సర్వనాశనం అయిపోయిందిరా. రే రామా, నాకున్న శాపమేంటో తెలుసా?
నీ రూపంతో పుట్టడం. ఇంకోసారి నా కళ్ళ ముందుకొచ్చిన నాతో మాట్లాడాలని ప్రయత్నించిన నా ప్రాణాలు నేనే తీసుకుంటా. ఇది ఆ పరమశివుని మీదానా? ఒక్కసారి అన్నా అని పిలవరా, వెళ్ళిపోతాను. ఓరా ఇంకొకసారి అన్నాను పిలు. అన్నా. భీమా, ఏంటిది? ఏమైంది భీమా? గరళ సూచి ముఖం. పాత రోజుల్లో సముద్రపు దొంగలు వాడే అతి ప్రమాదకరమైన యుద్ధదంతరం. నువ్వు సముద్రపు నీటిలో పడడం వల్ల విషం విరిగి ప్రభావం చూపలేదు. విషం పెట్టిన సముద్రంలో విసిరినా బతికి వచ్చావంటే నీది మామూలు జాతకం కాదు. స్వయిచ్ఛ మరణయోగ జాతకుడివి. అన్నా నీకేం కాలేదు కదా? నాకేం కాలేదమ్మా. అన్న మాకు మా అమ్మ నాన్నెవరో తెలియదు, ఊరు పేరు కూడా లేదు. ఎవరి దగ్గరికి వెళ్తే తిడతారు, ఆకలేసేమని అడిగితే కొడతారు. అట్లాంటిది నువ్వు మమ్మల్ని కాపాడి దగ్గరికి తీసుకుంటే మాకు చాలా ఏడుపు వచ్చిందన్నా. నిన్ను అన్నా అని పిలిస్తే చాలా ధైర్యంగా ఉందన్నా. మిగతా పిల్లలందరూ ఎక్కడున్నారు? పిల్లలకి సున్నితమైన హృదయాలుంటాయి. పాపం ప్రతిక్షణం చావు బతుకుల సంఘర్షణలో చాలా మానసిక ఒత్తిడికి గురయ్యారు. వీళ్ళనైతే మనం కాపాడగలిగాం, కానీ మనం కాపాడలేని పిల్లలు